హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో అట్టికాయ బజ్జీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. దీనికోసం అయితే కనుక ఒక 2 అట్టికాయలు తీసుకున్నాను నేను ఇక్కడ. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి 1 కానీ 2 కానీ అలా అట్టికాయలు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక పీలర్ తీసుకొని పైన ఉన్న తొక్కని పీల్ చేసేయండి. ఇలా రెండింటిని పీల్ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా పీల్ చేసుకున్న అట్టికాయల్ని నేను చూపించే విధంగా పొడుగ్గా కట్ చేసుకోండి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళని వేసుకొని అందులో కాస్తంత ఉప్పును వేసుకొని అదంతా కరిగించినాక మనం ముందుగా కోసి పెట్టుకున్న అట్టికాయ ముక్కలు అందులో వేసేయండి. బ్లాక్ గా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. ఒక 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ వరకు చికెన్ మసాలా లేదంటే ఎగ్ మసాలా, ఫిష్ మసాలా వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోండి. టేస్ట్ తగ్గ సాల్ట్ని వేసుకొని ఇవన్నింటిని బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నూనెను వేసేసి ఇది ఇలా పేస్ట్ లా అయితే రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ ని మనం ముందుగా కోసి పెట్టుకున్న అట్టికాయ ముక్కలకి బాగా పట్టించండి. ఇలా మొత్తం ఉప్పు కారం అంతా బాగా పట్టించండి. ఇలా పట్టించడం వల్ల అట్టికాయ బజ్జీ తినేటప్పుడు లోన అట్టికాయ కూడా చప్పచప్పగా లేకుండా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే 1.5 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. ఈ బ్యాటర్ కోసం అయితే కనుక నేను ఇక్కడ 2 అట్టికాయలకు సరిపడేటట్టు చెప్తున్నాను. అలాగే ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కలర్ కోసం పసుపుని వేసుకోండి. 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. ఆల్రెడీ అట్టికాయలకు కూడా కారం పట్టించాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు వామును వేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి. అలాగే ఒక చిటికెడైతే వంట సోడా వేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే ఇందులోనే వంట సోడా వేసుకోకపోతే వేడి నూనె ఒక 2 స్పూన్లు వేసుకోండి. అలా వేసుకున్నాక మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత నీళ్ళని కొంచెంగా వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. మనం బ్యాటర్ కలుపుకునే దాంట్లోనే మనకి బజ్జీ ఏ థిక్నెస్ కావాలో ఉంటుంది. నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం లమ్స్ ఏమీ లేకుండా బాగా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ కలిపేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఫింగర్ పెట్టి చూస్తే కనుక మనం ఏ మందాన్ని అంటుతుందో అదే మందాన్న బజ్జీ వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ముందుగానే మ్యారినేషన్ చేసుకున్న అట్టికాయ ముక్కల్ని డిప్ చేసేసి వేడి ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ వేసినప్పుడు వేడిగా ఉండాలి. ఫ్రై చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల లోన వరకు కుక్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీనిని ఆయిల్లో నుంచి